రైట్, ఇక వార్తలోకి వెళ్తే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రికార్డు స్థాయిలో నిధులను విడుదల చేసింది. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు లబ్ధిదారుల కోసం ఏకంగా 2233.21 కోట్లను విడుదల చేసినట్లు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ తాజాగా ప్రకటించింది. నిరుపేదలకు సొంతంటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ప్రభుత్వ వర్గాలు వెల్లడించినటువంటి వివరాల ప్రకారం ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలలో జమ చేశారు. ముఖ్యంగా ఈ వారం ఒక్కదానిలోనే 22,305 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు 252.87 కోట్లు అందించడం ఒక రికార్డు అని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.18 లక్షల ఇళ్ల నిర్మాణం వివిధ దశలలో వేగంగా జరుగుతుందని ఎండి విపి గౌతమ్ తెలిపారు. ఇక ఇళ్ల నిర్మాణంలో నాణ్యతతో పాటు వేగాన్ని పెంచేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణలో సొంతిల్లు లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు అందించాలనేటువంటి లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు పెద్ద అండగా నిలుస్తుంది ఇది. ఇక నిధుల విడుదలలో పారదర్శకతను పాటిస్తూ నేరుగా లబ్ధిదారులకే ఈ యొక్క మొత్తాలను కూడా అందజేయడం విశేషం. దీంతో ఇప్పటివరకు ఇందిరమ్మ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అకౌంట్లోకి ఇంకా డబ్బులు రావట్లేదని ఆందోళనతో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్త అని చెప్పొచ్చు. ఇళ్ల నిర్మాణం ఆల్రెడీ సగం వరకు కూడా పూర్తయిపోయినటువంటి నిర్మాణాలను కూడా ఇప్పుడు పూర్తి చేయడానికి ఒక అవకాశం లభించింది. పెండింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క నిధులన్నింటినీ కూడా నిర్మాణానికి సంబంధించినటువంటి నిధులన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు. సో దీంతో ఇక నిర్మాణాలన్నీ పూర్తిగా శరవేగంగా కొనసాగనున్నాయి, దాంతో పూర్తవనున్నాయి. తొందరలోనే ఈ లబ్ధిదారులందరూ కూడా ఇందిరమ్మ ఇల్లును పూర్తి చేసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది.